అనగనగా ఒకరోజు అగస్త్యముని భూమిపై నడుస్తుంటే ఒక రైతు పడుతున్న కష్టాన్ని చూడలేక నాతో పాటు కైలాసానికి వచ్చి నీకు అక్కడ ముక్తి వస్తుంది అంటారు. దానికి ఆ రైతు, అయ్యో స్వామి, పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, ఒక 10 years అయ్యాక రండి అంటారు. 10 years అయిన తర్వాత అయ్యో స్వామి, కొడుకు పెళ్ళయింది, మనవలతో ఆడుకోవాలంది అంటారు. ఈ 10 years టైంలో రైతు కాలం చెందుతారు. కానీ ఆ ఇల్లే ప్రాణంగా బతికిన ఆ రైతు అదే ఇంటి ముందు కుక్కగా పుడతారు. అగస్త్యముని తన పవర్స్ ఇచ్చి కుక్కని మాట్లాడిస్తాడనమాట. ఇప్పుడైనా రా నాయనా అంటే, నా కొడుకు చాలా కేర్లెస్ ఫెలో స్వామి, దాచిపెట్టిన ధనం ఎక్కడ ఏ దొంగలు వచ్చి దొంగలిస్తారో అని ఇంటికి కాపలా ఉంటున్నాను, ఇంకొక 10 years అయ్యాక రండి అంటారు. ఈ 10 yearsలో కుక్క కూడా చచ్చిపోద్ది. కానీ ఈసారి ఆ రైతు ఇంటి వెనకాల ఒక పాముగా పుడతాడనమాట. తను దాచిన నిధికి కాపలా ఉంటాడు. అయితే ఈసారి ముని ఊరుకోలేదు. నేరుగా రైతు ఫ్యామిలీ దగ్గరకు వెళ్ళి, ఆ పుట్టలో మీ తాత దాచిన నిధి ఉంది, ఆ పాముని చంపేసి నిధి తీసేసుకోండి అంటే వెంటనే వెళ్ళి పాముని చంపేస్తారు. ఈ కథ గుర్తొచ్చినప్పుడల్లా అగస్త్యుని మేబీ ఆ ఫ్యామిలీ మొత్తానికి ముక్తిస్తే బాగుండేదేమో అనిపించేది. కానీ గమనిస్తే రైతుకి ఎప్పుడూ తృప్తి లేదు. మనకి తృప్తి లేనప్పుడు ముక్తి అడుగు దూరంలో ఉన్నా మనం ఆ అడుగు వేయలేం. అందుకే ఈసారి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన కోరికల లిస్ట్‌తో పాటు వాటన్నిటిని పొందిన తర్వాత తృప్తి కూడా ప్రసాదించమని అడిగితే బాగుంటుందేమో కదా!